రెండు రకాల శక్తులని ఆధారంగా చేసుకుని మన యొక్క ఈ శరీరము, ఈ జీవము నడుస్తూ ఉంది. ఎన్ని రకాలుగా? రెండు రకాల శక్తులను ఆధారం చేసుకుని. ఈ రెండు రకాల శక్తులు మనకి ఒకటి బాహ్యంగా మనం పోగు చేసుకునేటువంటి శక్తి అయితే, రెండవది అంతరాళల నుండి, మన అంతరంగము నుండి, మన ప్రాణము నుండి పుట్టేటువంటి మరో శక్తి. ఆ శక్తులని పర అపర అనేటువంటి శక్తులు అని అంటారు. ఈ పర అపర అనేటువంటి ఈ రెండు శక్తుల ఆధారంగా మనము జీవంతో ఉన్నాం. ఈ పర అపర శక్తులు మనలో లోపిస్తే, బలహీనపడితే, శక్తి విహీనమైతే మనము అనేక రకాల దురవస్థలకి గురవుతూ ఉంటాం. ఇందులో అపర అనేటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనము బాహ్యము నుండి మనం పొందేటువంటి శక్తి. అపరాశక్తి బాహ్యము నుండి పొందుతూ ఉంటాము. దేని ద్వారా పొందుతాము? ఆహారం ద్వారా పొందుతాము, ప్రకృతి ద్వారా పొందుతాము, చెట్లు చేమల నుండి పొందుతాము, వనమూలికల నుండి పొందుతాము, చంద్రుడి నుండి పొందుతాము, సూర్యుడి నుండి పొందుతాము. ఇలా మనము అపరా అనబడేటువంటి శక్తిని మనము తీసుకుంటూ ఉంటాం. ఈ అపరాశక్తి మీరు గ్రహించలేకపోతే మీకు మీ శరీరంలో ఏవో అనారోగ్యాలు పుడుతూ ఉంటాయి. ఎలా పుడతాయి అని అంటే, శరీరము ద్వారా పుట్టి అనారోగ్యాలు కూడా రెండు రకాలు. ఒకటి శరీరము ద్వారా కలిగే అనారోగ్యము, రెండవది ప్రాణము నుండి పుట్టేటువంటి అనారోగ్యాలు. మీలో అపరాశక్తి తగ్గితే మీ శరీరములోకి అనారోగ్యాలు అనేవి చొచ్చుకొని వస్తూ ఉంటాయి. మీరు ఆపలేరు ఇక దాన్ని. చూడండి, మీ పక్కన కూర్చున్న వారు తుమ్మారనుకోండి, ఆ తుమ్మిన తుంపర్ల నుండి మీకు ఒక అనారోగ్యం వచ్చేస్తుంది. ఎవరికి వస్తుంది అనారోగ్యం అంటే, ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరిలో అయితే అపరాశక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు వెంటనే ఆ పక్కన వారి యొక్క అనారోగ్యాన్ని తీసేసుకుంటారు. మీకు తుమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి అలా హాస్పిటల్లో చక్కెర కొట్టొచ్చారనుకోండి, తెలిసిన వాళ్ళు ఉన్నారని చూసొద్దామని మీరు పట్టుచీర కట్టుకొని చక్కగా వెళ్ళొచ్చారు. అలా వెళ్ళి వార్డులో వాళ్ళని కలిసి వచ్చే దారిలో స్ట్రెచ్చర్ మీద ఒక మనిషిని, ఆ పక్కనే కూర్చొని నీలుక్కుపోయి ఉన్నటువంటి ఒక మనిషిని చూడగానే మీరు సగం అయిపోతారు. ఇంటికి వచ్చి రాగానే మీరు ఏదో ఒక అనారోగ్యానికి గురైపోతారు. ఏమైంది? మీరు జస్ట్ ఆ యాంబియన్స్లోకి వెళ్ళినందుకే, మీరు ఆ యాంబియన్స్లోకి ప్రవేశించినందుకే మీరు అక్కడ ఉండేటువంటి చెడుని గ్రహించేశారు. ఎవరైనా మరణించారనుకోండి, ఆ మరణించినటువంటి ఆ యొక్క శవాన్ని చూడడానికి వెళ్ళారనుకోండి, మీరు ఒక 2 రోజుల పాటు మనిషి కాలేరు. ఎందుకనంటే ఆ వాతావరణాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరు దాని నుండి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో దాన్ని మీరు గ్రహించేస్తున్నారు. గ్రహించేయటం వల్ల మీ మనసు, మీ శరీరము అల్లకల్లోలం అయిపోతుంది. ఏదో నీరసించిపోతారు. మన ప్రాణము ఏమైపోయిందో, ప్రాణం అంతా ఒక రకంగా జారిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. మీరు మీ పక్కన కూర్చున్న వాళ్ళలో ఏదైనా అనారోగ్యం ఉంటే
వాళ్ళ నుండి ఆ అనారోగ్యపు ఛాయల్ని మీరు ఆ అనారోగ్యం రాకపోయినా కానీ ఏదో బలహీనతని మీరు అనుభవిస్తారు. చూడండి, మీరు చాలా మీ పక్కన ఎప్పుడూ సజ్జనులు ఉన్నారనుకోండి, మంచి శక్తివంతులు ఉన్నారు, యోగ బలం ఉన్నటువంటి వారు ఉన్నారు, వారితో మీరు సాంగత్యం చేస్తూ ఉంటే మీ మనసు మీ శరీరము శక్తివంతంగా మారుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఆ వ్యక్తి నుంచి మీరు అది గ్రహిస్తారు. ఆ వ్యక్తి నుంచి మీరు ఆ యొక్క ఆ దివ్యమైనటువంటి ప్రకంపనని మీరు తీసుకుంటారు. ఆ దివ్యమైన ప్రకంపనని మీరు భరించలేని స్థితిలో మీరుంటే, అంటే మీలో అపరాశక్తి మీలో హీనంగా ఉంటే, బలహీనంగా ఉంటే, మీరు రోజు గర్భగుడిలోనే పూజ చేసినా అక్కడ ఉన్నటువంటి శ్రీచక్రపు శక్తిని మీరు గ్రహించలేరు. ఊరికే మంత్రాలు చదువుతూ ఉంటారు అంతే. గర్భగుడిలోనే పూజ చేస్తూ నేను ఒక చాలా విశేషమైన పెద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఒకసారి కలిసి తన అనారోగ్యపు చిట్టా చెప్తూ ఉన్నారు. మనందరము ఏదైనా అనారోగ్యం వస్తే తల్లి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి మనం గుడికి వెళ్ళి వేడుకుంటూ ఉంటాము. అదే గుడిలో మనందరికి ఏదైతే శక్తిని పొందాలని పోతున్నామో ఆ శక్తిని క్రియేట్ చేసేటువంటి ఆ పూజారికే అనారోగ్యాలు తీవ్రంగా ఉన్నాయి. మరి ఇదెక్కడి న్యాయం? ఇది మనం వెళ్ళి ఏం అడుగుతున్నాం అక్కడ? మరి ఎందుకు అక్కడే ఉన్నటువంటి ఆ పూజారికి ఎందుకు మరి ఈ విధమైనటువంటి ఆ శక్తిని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అని అంటే అతనిలో ఆ అపరాశక్తి తక్కువగా ఉంది. అంటే శక్తివంతమైనటువంటి దివ్య ప్రకంపనలను స్వీకరించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. తను దాన్ని స్వీకరించటం లేదు, ఆ సిస్టమ్ పనిచేయటం లేదు. ఆ కారణంగా మనము అపరాశక్తి మనలో బలహీనంగా ఉన్నప్పుడు, అపరాశక్తిని తీసుకునే శక్తే ఆ యొక్క తత్వం మనలో లేనప్పుడు మనము చెడుని చాలా త్వరగా తీసుకోగలము, మంచిని అసలు సహించలేము. అది వంట పట్టదు. ఆ దివ్యమైనటువంటి ప్రకంపన, దివ్యమైనటువంటి ఆశీర్వాదము, దైవ బలాన్ని మనం స్వీకరించలేము. ఈ అపరాశక్తి ఎవరిలో అయితే బలహీనంగా ఉంటుందో వాళ్ళు చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల నుండి అనారోగ్యాలను వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, చెడు విషయాలను రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా మహిళలలో కలిగేటువంటి అనారోగ్యాలు చాలా వరకు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు పదే మీకు ఫలానా అనారోగ్యము, నాకు నెలసరి రాగానే ఈ అనారోగ్యం వస్తుంది, నాకు వంట చేస్తుంటే ఇలా పీక్కొస్తున్నాయి కాళ్ళు, నాకు నడుములు ఇలాగా లాక్కొస్తున్నాయి అని పదే మాట్లాడుకుంటూ ఆ విషయాలని మీరు ఈ అపరాశక్తి తక్కువగా ఉండబట్టి లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి విషయాలని మీరు ఆకర్షించేస్తున్నారు, తీసేసుకుని మీరు ఆ అనారోగ్యాలకి, విచిత్రమైన అనారోగ్యాలకి గురవుతూ ఉన్నారు. అపరాశక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో, అది గ్రహించేటువంటి శక్తి తక్కువగా ఉంటుందో, వారు శరీర స్థాయిలో శరీరము నుండి బయట నుండి అనారోగ్యాలన్నిటినీ వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. శరీరము నుండి ప్రాణములోకి చొరబడుతూ ఉంటాయి అనారోగ్యాలు. అది వైరస్ రూపంలో అవ్వచ్చు, లేదా మీ చుట్టూ ఉండే వాతావరణం నుండి అవ్వచ్చు. అవి మీ శరీరంలోకి అనారోగ్యం ప్రవేశించి మిమ్మల్ని సతాయిస్తాయి. ఇది కొంతవరకు పర్వాలేదు, ఏం కాదు, మనం నయం చేసుకోవచ్చు. ఈ అపరాశక్తి లోపం ఉండడం వల్ల శరీరంలోకి వచ్చినటువంటి అనారోగ్యము కొంతకాలం శరీరంలో ఉంటుంది, వెంటనే ప్రాణము వరకు చేరదు. పై శరీరములోనే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అలా ఉంటాయి. అది మీ శరీరంలో ఏదో ఒక అనారోగ్యముగా మారి మిమ్మల్ని బాధ పెడుతుంటాయి. ఈ అనారోగ్యాన్ని మీరు తేలిగ్గానే నయం చేసుకోవచ్చు. మీరు సరిగ్గా
శ్రద్ధ పెడితే శరీరము నుండి పుట్టినటువంటి అనారోగ్యాలు, శరీరము ద్వారా లోపలికి చొరబడినటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక 3 నెలల్లో మీరు నయం చేసుకోవచ్చు. దానికి మీరు ఒక సవ్యమైన తీరులో ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారము, సరైన సమయము, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి, అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. అలానే శరీరానికి వ్యాయామం అనేది ఇవ్వాలి. వీటి ద్వారా మీరు శరీరం పై స్థాయిలోనే, పై లేయర్స్లోనే, ఈ యొక్క అన్నమయ కోశం పై లేయర్స్లోనే ఉన్నటువంటి అనారోగ్యాలను మీరు తగ్గించుకోవచ్చు. అసలు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న చాలా రకాల అనారోగ్యాలు జస్ట్ మీ అశ్రద్ధ వల్ల పుట్టినవే తప్ప ఇంకొకటి కాదు. తగ్గించుకోలేని అనారోగ్యాలు కాదు ఇవి. మీరు అశ్రద్ధ చేయబట్టి ఇంకా మీ శరీరంపై అలా ఉన్నాయి అనారోగ్యాలు. మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే 3 నెలల్లోనే వాటిని మీరు నయం చేసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకోవటము అంటే మీరు తిన్న ఆహారము వేగంగా అరిగిపోయేటట్టుగా ఉండాలి. అలానే మీరు తినే ఆహారములో ప్రకృతి సిద్ధముగా ఉన్న ఆహారం మీ శరీరంలోకి వెళ్ళాలి. అంటే వండకుండానే ఉన్న పండ్లు లాంటివి మీలో ఎక్కువ శాతం మీలోకి వెళ్ళాలి. అలానే మీ శరీరంలోకి వెళ్ళింది త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. అలానే శరీరానికి తగిన వ్యాయామం ఉండాలి. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే వాకింగ్ చేస్తారు సాయంత్రం కాగానే, లేదంటే పొద్దున పూట. ఎందుకు చేస్తారంటే కాసేపు ఫ్రెండ్స్ని కలుసుకొని ముచ్చట్లు పెట్టుకోవడానికి చేస్తుంటారు కదా. అన్ని ముచ్చట్లు అక్కడే పుడుతూ ఉంటాయి. ఆ నడిచేటువంటి అరగంట 40 నిమిషాలు మీకోసం అన్నట్టు కాకుండా ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా ఆ 20 నిమిషాలు 40 నిమిషాలు ఇస్తారు. ఆ నడకలో లోకంలో విషయాలన్నీ మాట్లాడేసుకుంటారు, వచ్చేస్తారు. అసలు అది ఎక్సర్సైజ్ కాదు. మీరు చెప్పుకోవడానికి రోజు డాక్టర్ గారు అడుగుతారు, అమ్మ మీకు షుగర్ ఉందనేది, మీరు నడవాలి రోజు సాయంకాలం, ఉదయం సాయంకాలం కాసేపు నడవండి అంటే, అయ్యో నేను ఎందుకు నడవట్లేదని రోజు అరగంట నడుస్తున్నాను అని. మా ఆయన కూడా సర్లే అన్ని మందులు ఇస్తాడు. మీకు ఎప్పుడైతే మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, మీరు మొదలుపెట్టిన తర్వాత మీకు దిగచెమట్లు పడతాయి చూసారా, ఆ దిగచెమట్లు పట్టిన తరువాత మీరు ఏదైతే చేస్తారో అదే ఎక్సర్సైజ్. అంతే తప్ప మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి చేసిందంత ఎక్సర్సైజ్ కాదు. కానీ మనకి దిగచెమట్లు పట్టేలోపు ఆ పక్కనే బల్ల మీద కూర్చొని కూల్ డ్రింక్ తాగేస్తాం అమ్మయ్య అనుకుని. కానీ మీరు చేస్తున్నది ఏంటిది, కాస్త చెమట్లు పట్టగానే ఇవాళకి చాలా బాగా చేశానని ఇంటికి వెళ్ళిపోతుంటారు. అది ఎక్సర్సైజ్ కాదు. దాని వాకింగ్ యొక్క ఫలితం ఏం దక్కదు. ఎప్పుడు దాని ఫలితం దక్కుతుందంటే దిగచెమట్లు బట్టి చెమట్లు కారిపోతున్నాయి అన్న తర్వాత మీరు ఏదైతే చేశారో అది ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటుంటారు. అప్పుడు మీరు ఎంతసేపు చేశారు, మళ్ళీ ఒక అరగంట చేశారా, 40 నిమిషాలు చేశారా, అప్పుడు అది మీకు కౌంట్లోకి వస్తుంది. ఇలా మన నుండి చెమట బయటికి వచ్చి వేడి సెగలు పుట్టే వరకు మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఈ అన్నమయ కోశము ద్వారా ఏర్పడి అన్నమయ కోశములో పై స్థాయిల్లో ఉండి మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కొద్ది కాలంలోనే నయమైపోతాయి. దానికోసం మీరు రోజుల తరబడి మందులు వాడారనుకోండి, ఈ మందుల వలన మీకు మళ్ళీ కొత్త అనారోగ్యాలు పుట్టుకొస్తుంటాయి. సమస్య మీ భౌతిక శరీరము ద్వారా వచ్చిన అనారోగ్యమా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇది భౌతిక శరీరం ద్వారా నాలోకి చొరబడిన అనారోగ్యం అని అంటే మందులు ఆపేయండి, మందులు వాడద్దు. మీరు మందులు వాడుతూ ఉంటే ఈ మందుల వల్ల కొత్త అనారోగ్యాలు వస్తాయి. కాదు, ఇది అపరాశక్తి తగ్గుముఖం పట్టడం వల్ల, గ్రహించలేని స్థితిలో నేను ఉండడం వల్ల శరీరంలో ఏర్పడినటువంటి అనారోగ్యం ఇది అని అనుకుంటే, మీరు సరైన వ్యాయామము, సరైన ఆహారము తీసుకొని 3 నెలలు మీరు పరీక్షించండి. సరైన ఆహారము, సరైన వ్యాయామముతోనే
మీరు రోజు మింగే 4 రకాల మందులు ఆపేయచ్చు. జస్ట్ ఇదే. దీనికేం పెద్ద మనమేమి తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మనలో అపరాశక్తి పెరగాలి అని అంటే మరొకటి ఏం చేయాలి అని అంటే, మనము ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, మన సనాతన ధర్మము ఎంత విశేషమైనదో మీరు చూడండి. మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు అది ప్రసాదంగా భావించి తీసుకుంటాం. అన్నం అని తినం, ఎగబడి తినేం. మనము అది భగవంతుడికి నివేదన చేసి ప్రసాదము అనేటువంటి భావనతో తింటాం. ఆ ఒక్క భావన చాలు మీలో బాహ్యముగా ఏదైతే పుట్టి, ఏదైతే మీకు ఆహారంగా మారిందో, ప్రకృతి మీకు ఆహారంగా ఇచ్చిందో, అది మీలోకి వెళుతూనే అది అమృతంగా మారిపోతుంది. మనము ఇంత చిన్న షుగర్ టాబ్లెట్ని అపారంగా నమ్ముతాము, ఇంత పెద్ద జాంకాయని నమ్మం. ఈ చిన్న బిళ్ళ లోపలికి వెళ్ళిపోతే నన్ను ఏదో బాగు చేసేస్తుంది అని నమ్ముతాము, ఇంత పెద్ద మామిడి పండు మనం నమ్మం. మనము చేదుగా ఉన్నా సరే ఇది నాకు అమృతము అన్నట్టుగా డబ్బాలో దాచిపెట్టుకొని మరి కిళ్ళీలు వేసుకున్నట్టుగా. ఇంతకుముందు డబ్బాలో దేవతార్చన చేసేటువంటి దేవుడి ప్రతిమలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రైన్లో ఉంటే ట్రైన్లో కాళ్ళు చేతులు కడుక్కుని ఆడ కూర్చొని ఆ డబ్బా ఓపెన్ చేసి దేవతార్చన చేసుకొని వాళ్ళు మూసేసేవాళ్ళు. ఇప్పుడు ఏం డబ్బాలు పట్టుకెళ్తున్నారంటే మందుల డబ్బాలు పట్టుకెళ్తున్నారు. మొత్తం దాని నిండా మందులే, ఇంకొకటి లేవు. ఆ మందుల్ని చాలా అపురూపంగా వేసుకుంటున్నాం, కానీ మన చుట్టూ మనకి చాలా అందుబాటులో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి మనకి చాలా దివ్యమైనవిగా ఏవైతే ప్రసాదించాయో వాటిని మాత్రం మనము అమృతమైనటువంటి పదార్థాలుగా, మనల్ని కాపాడే వస్తువులుగా మనము స్వీకరించట్లేదు. మీరు మనం ఒక 3 months లేదా కనీసం ఒక 40 రోజులు మనం ఒక సాధన చేద్దాం. దీంతో మనం పరిశీలన చేసుకుందాము. మన చాలా అనారోగ్యాలు తగ్గుముఖం పట్టేస్తాయి. ఇది ఒక 40 రోజులే ప్రాక్టీస్ చేద్దాం. మనం ఎక్కువ కాలం అని అంటే పట్టు ఉండకపోవచ్చు. ఒక 40 రోజులు మనం పట్టుదలతో సాధన చేద్దాము. చాలా తేలికైన సాధన చెప్తాను నేను మీకు, ఈ అపరాశక్తి మీలో బాగా వృద్ధి చెందటం కోసం. ఆ సాధన ఏంటి అని అంటే, రోజు ఉదయమో సాయంకాలమో మధ్యాహ్నమో ఏదో ఒక సమయంలో మీరు ఏదైనా ఒక పండు తీసుకోండి. ఒక జామ పండు తీసుకోండి, యాపిల్ పండు తీసుకోండి, కమలా పండు తీసుకోండి, ఏదో ఒకటి మీకు నచ్చిన పండు ఒకటి తీసుకోండి. ఇది నాకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవిక అపరాశక్తితో నిండి ఉన్నటువంటి, దైవిక శక్తితో నిండి ఉన్నటువంటి ఒక దివ్య పదార్థము అనేటువంటి భావన పొంది మీరు దాన్ని తినండి. ఇప్పటివరకు తింటున్నారు, కానీ మీ భావనలో అది అసలు దివ్య పదార్థం అనే ఆలోచన లేదు. అందుకే గుళ్ళలో నీళ్లే ఇస్తారు మనకి. ఏం పెద్ద బ్రహ్మాండమైనది ఏదో పైన చంద్రమండలం నుంచి తీసుకొచ్చింది ఏది దాంట్లో కలపట్లేదు. నీళ్లే ఇస్తున్నారు, కానీ దాన్ని తీర్థం అని అంటున్నాం. చూడండి, తీర్థం అని ఆ 2 చుక్కల్ని ఇలా తీసుకుంటుంటే మనం తీసుకోగానే మనసు ప్రశాంతం అయిపోతుంది. అందుకనే మనం తినే ప్రతి వస్తువుకి దివ్యత్వాన్ని ఆపాదించుకొని తింటే మీరు దాంట్లోని అపరాశక్తిని మీరు స్వీకరించగలుగుతారు. మెక్కేస్తే పొందలేం. అందుకనే నా విష్ణు మార్చేత్, నా రుద్ర ఆ రుద్ర మార్చేత్ మనము విష్ణువుని భావన చేయలేకపోతే విష్ణువు అర్చన చేసిన వేస్ట్. రుద్రుడిని భావన చేయలేకపోతే, రుద్రుడిని మీరు అనుభూతి చెందలేకపోతే రుద్రుడికి అభిషేకం చేసిన అది వృధానే.
నా దేవ్యేత్ దేవ్యమారాధనేత్. నువ్వు దేవి అనే భావన నువ్వు పొందలేకపోతే, నీ చుట్టూ ఉండే విషయాన్ని మొత్తం అమ్మవారి స్వరూపమే అనేటువంటి భావన నువ్వు పొందలేకపోతే, ఆ భావనే నీలో లేకపోతే అమ్మవారి యొక్క అర్చన చేసిన, ఆరాధన చేసిన అది నిష్ప్రయోజనం అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. అలా నీకు నీ వరకు వచ్చినటువంటి ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక పండు నేను చెప్తున్నాను వినండి. ఇది సాధారణమైన విషయం అని అనుకోకండి. మీ రోగాలను నాశనం చేసే విషయము. శాస్త్రము అది అనేక రూపాలలో చెప్పింది. నేను మీకు దాన్ని తేలికపరిచి చెప్తున్నాను. మీరు తినేటువంటి ఒక మామిడి పండుని ఇది దేవి యొక్క శక్తితో, అపరాశక్తితో నిండి ఉన్నటువంటి ప్రకృతి నుంచి, ప్రకృతి దేవత నుంచి నాకు ఇవ్వబడినటువంటి ఒక దివ్య పదార్థము అనే భావన చెంది మీరు తినండి. ఈ చిన్న గోళి మీకు ఏదో మిమ్మల్ని కాపాడుతుంది అని మీరు అంటున్నారే, నమ్ముతున్నారే, అటువంటిది ప్రకృతి నుండే పుట్టినటువంటి, ప్రకృతిలోని దివ్య శక్తిని నింపుకున్నటువంటి ఈ పండు దివ్యమైనటువంటి ఔషధంగా నీకు పనిచేయదా? మీరు ఈ భావనని పొంది, ఆ పదార్థముపై ఆ భావనని కలిగి, సాక్షాత్తు అపరాశక్తి దీంట్లో నిండుగా ఉన్నది, ఈ అపరాశక్తి నా అనారోగ్యాలను నయం చేయగలదు అనేటువంటి దివ్యమైనటువంటి భావనతో ఉదయం ఒక పండు, మధ్యాహ్నం ఒక పండు, సాయంకాలం ఒక పండు తిని చూడండి. మీరు ఎటువంటి కెమికల్స్ వల్ల ఈ మందులు వేసుకొని ఏవైతే మళ్ళీ కొత్త 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 అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారో వాటి బారిన పడకుండానే మీ ఒంటిపై ఉన్నటువంటి, ఇప్పుడు ఈ శరీరం ద్వారా మీలోకి ప్రవేశించినటువంటి, శరీరము మాధ్యమంగా లోపలికి వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ సమసిపోవడం మొదలు పెడతాయి. మీలో అపరాశక్తి దేదీప్యమానంగా పెరగడం మొదలవుతుంది. ఇంతకాలము మీరు ఆహారం తీసుకున్నారు కానీ మీరు దాంట్లోని అపరాశక్తిని పొందటం లేదు. మీరు చూడండి, చాలా క్లియర్గా చెప్పారు, నా విష్ణు విష్ణుమార్చన్. నువ్వు విష్ణువుని భావన చేయకపోతే విష్ణువుని అర్చన చేసినా వేస్ట్ అని అన్నారు. అలానే ఈ దివ్య పదార్థాన్ని నువ్వు దివ్యమైన పదార్థం అనేది భావన చేయకుండా నువ్వు తిన్నా అది నీకు పని చేయదు. నీకు ఎప్పుడైతే ఏ ఆహారం అయితే అది దివ్యమైనది అనేటువంటి భావన చేయకుండా నువ్వు తింటావో ఆ ఆహారం విషయంగా మారుతుంది. అన్నము అంటే అర్థము నువ్వు తినగలిగేది, అలానే నిన్ను అది తినేయగలదు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. షుగర్ వల్ల మీరు గట్టిగా అన్నం తింటే అడ్డం పడిపోతారు. అంటే అన్నము నిన్ను తినేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి అది బాగా తెలుసు. సరిగ్గా గట్టిగా భోంచేస్తే అడ్డం పడిపోతారు, షుగర్ లెవెల్స్ పెరిగిపోయి. అంటే అది మిమ్మల్ని తినేస్తుంది. అన్నము అనే దానికి అర్థమే నువ్వు తినగలిగేది అది నిన్ను కూడా తినగలదు అన్నదానికే అన్నము అని పేరు. ఎవరైతే దివ్యమైన పదార్థముగా తినేది ఏదైనా అన్నమే. అన్నము అంటే మనం కూరలు కలుపుకు తినేది కాదు. ఎవరైతే ఆ దివ్యత్వాన్ని భావన చేయకుండా, తినే వస్తువులో దివ్యత్వాన్ని భావన చేయకుండా ఎవరైతే స్వీకరిస్తారో ఆ పదార్థం వాడిని తినేస్తుంది. ఎవరైతే లోపలికి ఆహారాన్ని తీసుకునేటప్పుడు అది దివ్యమైనటువంటి పదార్థంగా ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తిని అది రక్షిస్తుంది. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపము అన్నారు. అంటే చాలా ఖరీదైనదైన అది ఇవ్వలేదు మనకి మంత్రం. ఋషుల కాలంలో దానికి ఖరీదే లేదు. విరివిగా దొరికినటువంటి పదార్థం ఆహారం. ఖరీదైనది కాబట్టి ఇది బ్రహ్మ అని చెప్పలేదు. అది మీ మూలాలలో మిమ్మల్ని రక్షించేటువంటిది కాబట్టి దాన్ని బ్రహ్మ అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆ రోజే ఋషులు చెప్పారు. మనము
ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగానే తీసుకుని అందరికీ ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల వీటన్నిటిని వదిలేసి తిరుగుతున్నాం. సరే, మీరు పెద్ద మంత్రాలేమి చదవక్కర్లే, అన్నం తినే ముందు గాయత్రి మంత్రం చేసుకునే, లేదంటే పంచవాయువులకి ఆహుతి ఇచ్చేటువంటి పంచప్రాణాలకి ఆహుతులు ఇచ్చేసి ఇంత రాద్ధాంతం చేయనక్కర్లే. మీరు కేవలము కనీసము ఇది నాకు అమ్మవారు అపరాశక్తిని నింపి ప్రకృతి ద్వారా మట్టిలోకి వెళ్ళినటువంటి వేర్ల నుండి చుట్టూ ఉండేటువంటి పేడ పెంటల వ్యవహారాల నుండి దుర్గంధాల నుండి సుగంధాలను వెలికి తీసి తనలోకి లాక్కుని ఆ భూమిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి శక్తిని తనలోకి తీసుకుని అటువంటి ఏ రుచి లేనటువంటి ఆ భూమి లోపల నుండి తీయటి రుచి కలిగినటువంటి ఫలాన్ని అమ్మవారు తయారు చేశారు. ఇది కేవలము అపరాశక్తి గాక మరొకటి ఏంటి అనేటువంటి ఒక భావనతో మీరు అమ్మవారి యొక్క శక్తిని ఫలాల రూపములో, ఆహారం రూపములో నేను లోపలికి తీసుకుంటున్నాననేటువంటి భావనతో ఒక్క 3 నెలలు లేదా ఒక 40 రోజుల పాటుగా మీరు తినే ఆహారాన్ని మీరు భావన చేస్తూ తినండి. ఈ భౌతిక శరీరంపై ఏర్పడినటువంటి అనారోగ్యాలన్నీ మందుల అవసరం లేకుండా నయమైపోతాయి. మీకు యాపిల్ పండు మీ అనారోగ్యాన్ని నయం చేస్తుంది. దాంట్లో ఉండే మెడికల్ ప్రాపర్టీస్ ఒక్కటే కాదు రీజన్, అందులోని అపరాశక్తిని మీరు పొందుతున్నారు మీ భావన వలన. మీరు అందులో ఉన్నటువంటి ఆ ఫలంలో ఉన్నటువంటి దైవిక శక్తిని తీసుకుంటున్నారు. ఆ ఎసెన్స్ మీలోకి వెళ్తుంది. అది మీలోకి వెళితే మీ యొక్క ఈ అన్నమయ కోశము అనారోగ్యాల నుండి విముక్తి చెందటం మొదలు పెడుతుంది. చూడండి ఎంతటి గొప్ప సనాతన ధర్మమో చూడండి. అందుకే మనకి చిన్నతనం నుండి ఒక నేర్పిస్తూ ఉంటారు, అన్నం తినే ముందు అన్నీ పోయి ఇక్కడికి వచ్చింది అనుకోండి, అది వేరే విషయము. తినే ముందు ఇట్లా అనుకొని తినేస్తుంటాం మనం. సరే, అదన్నా మిగిలింది అనుకోండి, పోనీయండి. అన్నం తినడానికి ఎంత పెద్ద తంతుందో మనము గబగబ చెప్పులు ఇట్లా ఇడిచేసి పెట్టు ఇంకేం చేస్తున్నావు, ఇంకా చేయలేదా, అప్పుడాలు ఎంచుకురా అని చెప్పేసి మనం టేబుల్ మీద కూర్చొని గబగబ తినేస్తుంటాం. కానీ అన్నం తినడానికే శాస్త్రము ఎన్ని నిబంధనలు పెట్టిందో, ఎన్ని నియమాలను పెట్టిందో. మనసు హడావుడిగా ఉన్నప్పుడు అన్నమే తినద్దు అన్నారు. మనస్సు కోపంతో ఉన్నప్పుడు అన్నం మానేయమన్నారు. మనసు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవటం వదిలేయండి అని అన్నారు. అలానే మీరు తినేటప్పుడు దేవతకి ఆహుతి ఇవ్వకుండా మీరు అన్నం తినొద్దు అన్నారు. అతిథికి పెట్టడం పక్కన పెట్టండి. ఎవరో కొంతమంది ఇట్లానే మన ఈ కిరణ్ గారు వాళ్ళలాగా మీలో చాలా మంది ద్వారా నలుగురిని పిలిచి కాస్త ఆహారం పెట్టడం, ఇది చాలా సంతోషపడుతుంటారు. సరిత గారు అయితే తినకపోతేనే పెద్ద యుద్ధం అయిపోతుంది. మీరు కడుపు నిండా తిని వెళ్ళాల్సిందే. కడుపు నిండా తిని వెళ్ళకపోతే ఊరుకునేది లేదు, యుద్ధంలాగా అనిపిస్తూ ఉంటుంది. అలా పెట్టి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇవాళ రేపు ఏమైపోయింది అని అంటే ఎవరిని వస్తుంటే ఎప్పుడు పోతారా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకు? మనం అక్కడి నుంచి పని చేయాలి. కాళ్ళు లాక్కొస్తున్నాయి, ఏం చేస్తాం? చుట్టాలు వస్తుంటే దేని గురించి భయం అంటే, వీళ్ళు 2 రోజులు ఉంటే వీళ్ళకి 2 మనుషులు పెరిగారంటే ఎంత వంట పని పెరుగుతుందో అందు గురించి భయం. ఆ నిలబడి కాళ్ళు లాక్కొస్తూ ఉంటే ఆ వండిన వాళ్ళకి తర్వాత అన్నం తిన్నామన్నా తినబుద్ధి కాదు ఈ నీరసానికి. అందుకే చుట్టాలు పొరపాటున ఎవరైనా మిమ్మల్ని బతిలాడి ఎక్కడైనా కలిసినప్పుడు ఏంటి 2 రోజులు రావచ్చు కదా, మీరు రావటం ఏం మానేశారు అనగానే నిజం అనుకుని వెళ్ళారు. ఊరికే అంటారు అలాగా. అలా అని చెప్పి మీరు వెళ్ళారనుకోండి, ఒక రకంగా ఏమవుతుందంటే లోపల గుబేలు అంటుంది, నేను అన్నానులే కానీ భలే వచ్చింది ఇక్కడ. ఒక్క మనిషి పెరిగిన తేడా వచ్చేస్తుంది పనిలో.
ఎంత అదృష్టం చూడండి, ఇంతమందికి ఇంత సేవ చేస్తున్నారు. కిరణ్ గారు వాళ్ళ కుటుంబం, మరి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వీళ్ళ నుంచి వచ్చిందో అది నిజంగా గొప్ప విషయం. ఇంతమందికి ఒక ఆశ్రయం ఇచ్చి అన్నము యోగము రెండు పంచటం అనేది. అలా ఎవరైనా వస్తే భయపడేదానికి కారణం ఏంటంటే పని చేయలేక. అతిథులకు పెట్టడం గురించి పక్కన పెట్టండి, తినేటప్పుడు ఆహుతి ఇవ్వటం గురించి కూడా పక్కన పెట్టండి. అవన్నీ మనం చేయలేకపోవచ్చు. పంచప్రాణాలకు ఆహుతులు ఇచ్చుకొని మనం తినే అంత ఓపిక అవగాహన లేకపోవచ్చు, వదిలేయండి, పర్వాలేదు. కానీ మీరు తినే ఆహారము ప్రకృతి నుండే వచ్చింది. అది అన్నమైన, వరైన, గోధుమైన, పండైన, ఫలమైన అది ప్రకృతి నుండే వచ్చింది. కాబట్టి ఆ ప్రకృతి నుండి పుట్టినటువంటి ఈ ఆహారములో జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అపరాశక్తి ఆ పదార్థములో ఉన్నది. ఆ పరాశక్తిని నేను తీసుకుంటున్నాను. అందుకనే అన్నం తినడాన్ని యజ్ఞము అన్నారు తప్ప తినడము అని అనలేదు. అందుకనే గురువులని, పెద్దలని ఎవరినైనా భోజనానికి పిలిస్తే, గురూజీ ఇలా లంచ్ మన ఇంట్లోనే గురూజీ అని అనరు. గురూజీ డిన్నర్ మన ఇంట్లోనే అండి అని అన్నారు. ఏమని అంటారంటే, గురూజీ దేవతార్చనకి రండి అని అంటారు. స్వామీజీ దేవతార్చనకి రండి మా ఇంటికి అని అంటారు. అప్పుడు ఆ గురువు కదులుతాడు అనమాట భోజనానికి. దేవతార్చనకి రావటము అంటే అర్థం భోజనానికి రండి అని అర్థం. చూడండి ఎంత బాగుందో పదం. అంటే ఆ భోజనానికి కూడా ఎంత దివ్యత్వాన్ని ఆపాదించాం మనం. దేవతార్చనకి రండి అని అన్నాం. దేవతార్చన ఏంటి? ఆ పదార్థములో ఉన్నటువంటి ఆ అపరాశక్తిని ఆ గురువు గారు స్వీకరిస్తే అది అర్చనగా మారుతుంది, యజ్ఞముగా మారుతుంది. అందుకని దేవతార్చనకి రండి అని అంటారు. గురువుకి తెలుసు ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ గురువు ఇందులోని అపరాశక్తిని, జగన్మాత యొక్క నిండు శక్తి దాంట్లో ఉన్నది, అది నాకు ఆహారంగా ఈరోజు వీళ్ళు ప్రసాదిస్తున్నారు అని సంతృప్తిగా ఆ ఇంటి నుండి ఇచ్చినటువంటి పండో, ఫలమో, అన్నమో ఏదో ప్రేమపూర్వకంగా తనలో ఆహారంగా తీసుకుని తను అర్చనగా, యజ్ఞముగా దాన్ని మలిచేస్తాడు. మనం అందరము అన్నదానాలు చేస్తున్నాం కానీ అన్నదానము కేవలం ఆకలి తీర్చడం కోసం కాదు, వాడిలో అపరాశక్తిని పెంచడం కోసం అన్నదానం చేయమని చెప్పారు మన యోగులు, మన ఋషులు. అందుకే మనం కేవలం అన్నదానం చేసేటప్పుడు మనకి ఉన్నది వాడికి లేదు కాబట్టి తినేళ్ళురా అన్నట్టు కాదు. నేను ఇంతమందిలో అపరాశక్తిని నింపుతాను తల్లి. ఈ ఆహారము నిండా నీ అపరాశక్తి, మహాశక్తి కొలువై ఉన్నది. ఈ మహాశక్తి ఇది ఎవరైతే ఆహారంగా స్వీకరిస్తున్నారో వారిలోకి వెళ్ళి వారి యొక్క శరీరాన్ని ఆరోగ్యవంతం చేయాలి అని మీరు భావన చేసి, ప్రార్థన చేసి అది నలుగురికి అన్నంగా పెడితే అది వాడి శరీరంలోకి పోయి అది వాడి శరీరాన్ని పవిత్రం చేసేస్తుంది, ఆరోగ్యవంతం చేసేస్తుంది. దానివల్ల ఇంతమంది, వందల మంది మనుషులలోకి ఆ అపరాశక్తిని పంపిస్తున్నాం మనం. కేవలం ఉన్నదని అహంకారంతో పెట్టడం లేదు. మన శంభో యోగము నుండి కూడా మనం నెలకొకసారి అన్ని ప్రాంతాలలో అన్నదానం చేస్తూ ఉంటాం. మన దగ్గర డబ్బులు ఎక్కువే కాదు, మన దగ్గర 500 కూడా లేవు. మొత్తం తిప్పి కొడితే సంస్థలో తిరగడానికి ఏదో అమ్మవారు ఇస్తున్నారు, అంతవరకు వెళ్ళొస్తున్నాం. కానీ మనము వేల మందికి అన్నం పెడుతూ ఉన్నాం. మన దగ్గర ఉన్నదనే అహంకారంతో కాదు, వారిలో మన ద్వారా, మన యోగుల ద్వారా, మన యోగుల భావనతో పవిత్రమైనటువంటి ఈ అన్నము తిన్నవాడిలో అపరాశక్తిని నింపుతుంది అనేటువంటి ఒక ఆనందంతో పెడుతున్నాం వాళ్ళకి. ఆ అపరాశక్తి ఆహారం ద్వారా వాడిలోకి వెళ్ళి వాడిలోని అనేక రోగాలను నాశనం చేసేస్తుంది. అన్నము తినడం అంటే మనము యజ్ఞం చేయటంతో సమానము. మీరు తంతంతా చేయలేకపోవచ్చు, కనీసము ఇది అమ్మవారి శక్తితో నిండి ఉన్నటువంటి దివ్య పదార్థము.
అనేటువంటి భావనతో మీరు తినండి. శరీరంలోకి చొరబడినటువంటి, బయట నుండి శరీరములోకి చొరబడినటువంటి అనేక అనారోగ్యాలు మీకు అవేవో తెలియకపోవచ్చు, కానీ అనేక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. మీరు అలా తింటే ఎక్కువ తినలేరు. ఎందుకంటే ప్రసాదము సంతృప్తిని ఇచ్చేస్తుంది. ఎప్పుడు ఆపుతారు మీరు తినేది అని అంటే, సంతృప్తి కలిగాక తినడం ఆపేస్తారు. తృప్తిగా అనిపించాక తినడం మానేస్తారు. తృప్తి లేకపోవడం వల్ల ఎక్కువ తినేస్తుంటాం. ఎక్కువ తినేయడం వల్ల అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇది దివ్య పదార్థము అనేటువంటి భావనతో మీరు తింటారో అప్పుడు మీకు సంతృప్తి వెంటనే కలుగుతుంది. లోపలికి వెళ్తుంటేనే సంతృప్తి కలుగుతుంది. మీరు ఆహారం ఎక్కువ తీసుకోకుండా తక్కువ ఆహారం తింటారు. అందుకే ఒక డాక్టర్ ఏం చెప్పారు అని అంటే, మీరు తినే ఆహారంలో సగం మీరు బ్రతకడానికి, సగం మేము బ్రతకడానికి అని అంటాడు. ఆ సగం తగ్గించేస్తే ఆ డాక్టర్లకి మనం పెట్టాల్సిన అవసరం లేదన్నట్టు. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? కడుపు మార్చుకోవటం అంటే అయ్యే పని కాదు. కడుపు మాడకుండానే సంతృప్తిగా తిన్నప్పుడు కొద్దిగా తింటారు, తృప్తి కలగటం వల్ల చాలా అనిపిస్తుంది. అప్పుడు మీకు ఆ డాక్టర్కి పెట్టేటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు. ఇలా అపరాశక్తిని మీరు పెంచుకుంటే సమస్య ఏమవుతుంది అని అంటే, మామిడి పండు మనకు బాగా అందుబాటులో ఉన్నది కాబట్టి అని అనిపిస్తుంది. ఇది చాలా విలువైంది, దొరకనిదండోయ్. ఇది ఏదో ఫలానా సుదూరములో ఎక్కడో పండే అతి కొద్ది ఖాతాలో ఈ పండు ఉన్నది, మనకు అందరికీ దొరికేది కాదని ఇస్తే చాలా విలువగా తింటాం దాన్ని. మనకి బాగా అందుబాటులో ఉందనుకోండి, దానికి విలువే ఉండదు. ఏదైనా అంతే, బాగా అందుబాటులో ఉంటే విలువ ఉండదు. ఆధ్యాత్మికత కూడా అంతే. మరీ దగ్గరకు వచ్చి మరీ బతిలాడి చెప్తుంటే విలువ ఉండదు. దూరంగా ఆశీర్వదించి ఇలా పంపించేసాం అనుకోండి, విలువ ఉంటుంది. అక్కడ ఆయన నాకెళ్ళి చూసారు, గురుగారు నాకెళ్ళి చూసారండో, చూసారండో, నాకెళ్ళే చూసారండో, ఏమో సంతోషం. ఎందుకంటే దూరం నుంచి అది దానికి చాలా అది తృప్తి. మనం వెళ్ళి గడ్డం పట్టుకొని బుజ్జగించి సాధన చేయండి అందుబాటులో ఉన్నాం అనుకోండి, విలువ తక్కువ. అట్లానే మనకి బాగా అందుబాటులో ఉండే విషయాలని విలువ తక్కువగా భావించి మనం చాలా నష్టపోతుంటాం. అదే కర్మ అంటే. అందుకే ఏం చేశారంటే ఋషులు కూడా ఒక పెద్ద మ్యాజిక్ చేశారు. వాళ్ళు మనమే అంటే మనకంటే కంత్రీలు, మామూలు వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఏం చేశారంటే చాలా రకాల శబ్దాలని, ఇవి రహస్య మంత్రాలు అని ఎవరికి చెప్పకండి అని ఇచ్చారు. రహస్యమైనట అయితే నేనెందుకు తెలుసుకోకూడదు అని గురువు గడ్డం పీకైనా సరే నాకు చెప్పండి ఆ మంత్రం అని నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళనంటే కొన్ని మంత్రాలని చాలా రహస్యము, మీరు గురుముఖ తానే తెలుసుకోవాలి, ఈ నియమాలు ఉంటాయి, ఇలా చేయాలి, మీరు ఇది తప్పద్దు, ఈ నియమం తప్పద్దు, ఇది అరుదుగా దొరుకుతుంది మీకు తప్ప, అందరికీ కాదు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు అని మంత్రాలు ఇచ్చారు. కొన్నిటిని వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే కొన్నిటిని మామూలుగా బయటకు వదిలేశారు. ఎందుకనంటే మామూలుగా వదిలేశారనుకోండి, అందరికీ వర్తించేటట్టు వదిలిపడేశారనుకోండి, ఇది మామూలుదైనా వాడు పలకడు దాన్ని. కానీ ఎవరైతే యోగ్యత ఉంటుందో, ఎవరైతే పూర్వజన్మ సంస్కారాలతో పుడతారో, ఎన్నో జన్మలుగా వాళ్ళు తరించడం కోసం తపన పడుతూ ఉంటారో, వాళ్ళు ఆ సాధారణమైన విషయాలే అనుకున్న వాటిలో నుండే వజ్రాన్ని పట్టుకుని వాళ్ళు దాన్ని స్వీకరించి తరిస్తారు. అటువంటి దివ్యమైనటువంటి శబ్దాలలో ఒక శబ్దము శంభో. శంభో శబ్దము అందరికీ ఒక నామముగా బయటికి వదిలేశారు, కానీ అది సాధారణమైనటువంటి శబ్దము కాదు.
నాగలోక వాసులు వాళ్ళ యొక్క దివ్య శక్తులని పొందింది ఈ యొక్క శబ్దాన్ని ఆధారంగా చేసుకుని చేసినటువంటి సాధనల ద్వారానే. ఇది కూడా రహస్యమైనది అని అంటే చాలా మందికి అందేది, వంశపారంపర్యంగా వాళ్ళకి అందుబాటులోకి వచ్చేసేది. అందుకే భూమిపై శంభోని సాధన చేస్తున్నటువంటి సమూహాలు చాలా కొద్ది మందే ఉన్నారు. అందుకే ఎవరైనా కొందరు అంటుంటారు, ఈ మంత్రాలు ఏంటండి, ఈ శంభో ఏంటండి అని దీర్ఘాలు తీస్తూ ఉంటారు. ఎందుకనంటే అది ఆల్రెడీ వాళ్ళు చాలాసార్లు వింటూ ఉన్నారు. దీంతో ఏమవుతుందిలే అని వాళ్ళందరూ వదిలేశారు వాటిని. ఋషులు కావాలనే అలా వదిలేసి ఎవరు పట్టుకోరు, అర్హత ఉన్న వాడికే అది దక్కుతుంది అనేటువంటి కారణంతో ఈ దివ్యమైన తాంత్రిక శబ్దాన్ని జనాల్లోకి వదిలేశారు ఊరికేలాగా. ఇది రహస్యంగా ఉపదేశం చేసేది ఏం కాదు, అలా వదిలేసి ఉంచితే నిజంగా ఎవరైతే అర్హులో వాళ్ళకే అది చేరాలి అనే ఉద్దేశంతో ఓపెన్ చేసేసి వదిలేశారు. అందువల్లనే చాలా అందుబాటులో ఉండడం వల్ల ఎవరూ తీసుకోలేదు. రైతు వాడి యొక్క పొలములోనే వజ్రం ఉంటుంది, ఆ రాళ్ల కుప్పలలోనే వజ్రాలు ఉన్నాయి, కానీ వాడికి అది వజ్రం అని తెలియక ఆ పొలము సరిగ్గా పండడం లేదని చెప్పేసి పక్కూర్లో కూలి పనికి వెళ్తూ ఉంటాడు. ఎవరో చెప్తారు, అరే నువ్వు కూలి పని చేస్తున్నావు, నీ పొలంలో ఆ గులకరాళ్లలో ఉన్న సగం గులకరాళ్ళు వజ్రాలు రా అని చెప్తే అప్పుడు వరకు వాడికి తెలియదు. అదే భూమి లోపల తవ్వి ఏదైనా డబ్బాలో ఆ వజ్రాలను పెట్టి ఉంటే వాడు దున్నుతున్నప్పుడు ఆ డబ్బా దొరుకుంటే అది వజ్రం అని గుర్తించేవాడు. కానీ గులకరాళ్లలోనే పడేసి ఉండేసరికి అది గుర్తించలేకపోయాడు, వాడు పొందలేకపోయాడు. వాడు చివరిదాకా పేదరికంలోనే కూలి పని చేసుకొని చివరిదాకా చస్తూ కూర్చున్నాడు తప్ప వాడు అది పొందలే. అలానే సాధారణమైన నామము రూపంలో కనబడేటువంటి ఈ యొక్క శంభో శబ్దము అందరిలో నలిగేటువంటి శబ్దమే అయినా అది పరమ యోగులనుగా తయారు చేసేటువంటి ఒక దివ్య శబ్దం అనే విషయం కొందరే గ్రహించారు. ఆ కొందరిలో మనం ఉన్నాం, అది చాలా అదృష్టం. మనము విలువైన విషయాలు మన చుట్టూ చాలా ఉంటాయి, దైవం మనకు ప్రసాదించింది, కానీ దాన్ని విలువైనదిగా మనం గ్రహించలేము, స్వీకరించలేము. అటువంటి వాటిల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా దివ్య శక్తితో నిండి ఉన్నటువంటివి. వాటిని ప్రసాదంగా స్వీకరించడం మొదలుపెట్టండి. మీ ఒంటిపై ఉన్నటువంటి 90% అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఇది మన ఋషులు నేర్పించినటువంటిది, దాన్ని మర్చిపోయాం మనం. ఇవాళ దాన్ని మనము ఆచరణ యోగ్యంగా చెప్పుకుంటున్నాం. ఇక రెండవ రకమైన అనారోగ్యాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయంటే ప్రాణము నుండి శరీరంలోకి పుట్టుకొస్తున్నాయి. మొదటి రకం అనారోగ్యం ఎలాగ పుట్టుకొచ్చింది? శరీరంలో నుండి క్రమక్రమంగా ప్రాణంలోకి చొరబడుతూ ఉంటుంది. మరో రకమైనటువంటి అనారోగ్యం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ప్రాణములో నుండి అది అలా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది దేనివల్ల పుడుతుంది అని అంటే పరా అనే శక్తి మనలో లోపించటం వల్ల, ఇందాక అపరాశక్తి లోపించటం వల్ల బయట నుంచి లోపలికి వచ్చింది. ఇప్పుడు పరాశక్తి అనేది మనలో లోపించటం వల్ల, దాని యొక్క తీవ్రత మనలో లేకపోవటం వల్ల ప్రాణము నుండి శరీరములోకి అనారోగ్యాలు చొచ్చుకొస్తున్నాయి. ఇది నిగ్రహించటం అనేది యోగము ద్వారానే సాధ్యము. ఈ అనారోగ్యాలని నయం చేసుకోవటం అనేది యోగము వల్ల మాత్రమే కుదురుతుంది. ఇంతకుముందు ఏర్పడినటువంటి శరీరము నుండి ప్రాణములోకి చొరబడినటువంటి అనారోగ్యాలని మీరు మెడిసిన్ ద్వారా తగ్గిపోతాయి. అవేం మిమ్మల్ని వేధించో, ప్రాణాంతకంగా మారవు, జస్ట్ ఒక మెడిసిన్తో కూడా తగ్గిపోతాయి. కానీ ప్రాణము నుండి శరీరంలోకి చొరబడే అనారోగ్యాలు మాత్రం మెడిటేషన్ మాత్రమే నయం చేయగలుగుతుంది. అక్కడ మెడిసిన్, ఇక్కడ మెడిటేషన్, యోగము అనే దాని ద్వారా మాత్రమే మనం నయం చేసుకోగలుగుతాము.
ఈ ప్రాణము నుండి మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణముల ద్వారా మన శరీరంలోకి వచ్చేసాయి. దేని ద్వారా వచ్చాయి? ప్రాణము చొరబడుతూనే, పిండములోకి అలా చొరబడుతూనే వాడు చేసుకున్నటువంటి కర్మలతో కూడుకొని వచ్చింది. ప్రాణము అంటే నథింగ్ బట్ మీ యొక్క పాప పుణ్య కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి ఒక శక్తి ప్రాణంగా మారింది. ఆ ప్రాణము మీలోకి వచ్చింది. ఈ ప్రాణము రావటంతోనే మీరు ఏవో కర్మలని మోసుకొని వచ్చారు. అవి శుభ కర్మలైనా కావచ్చు, పాప కర్మలైనా కావచ్చు, మోసుకొని వచ్చేసారు. ఇవి క్రమక్రమంగా ప్రాణములో నుండి ఒకానొక దశలో, ఏదో బలహీనమైనటువంటి దశలో అవి మీ ప్రాణములో నుండి ఇలా పాపప్ అవుతూ ఉంటాయి. నీటి బుడకలా ఇలా వచ్చేసి మీ శరీరాన్ని కుదపటం మొదలుపెట్టేస్తాయి. ఇది ప్రాణములో మొదలై నిదానముగా మనసులో ఒక ప్రేరణని కల్పిస్తూ ఉంటుంది. ఏదో నలతగా అనిపిస్తుంది, ఆరోగ్యం బాగాలేనట్టుగా అనిపిస్తుంది అనిపించి ఒక అనీజీనెస్ని మీలో క్రియేట్ చేసి కొంతకాలం మళ్ళీ అలా ఉంటుంది. మనసు దాకా వచ్చేసి కొంతకాలం ఉంటుంది, కొంతకాలము ప్రాణములోనే అలానే ఉంది. మరికొంతకాలానికి అది క్రమంగా తన యొక్క ప్లేస్ని చేంజ్ చేసుకుంటూ మనసులోకి వచ్చేసింది. మనసులోకి వచ్చేసి ఏదో నలతగా అనిపిస్తుంది, ఏదో నీరసంగా అనిపిస్తుంది, బలహీనంగా అనిపిస్తుంది అని మీకు డయాగ్నోస్ చేస్తే మీకు అనారోగ్యం దొరకదు, పరీక్షలు చేస్తే అనారోగ్యం దొరకదు. కానీ మీలోకి వచ్చేసింది, అది మానసిక స్థాయిలోకి కూడా వచ్చేసింది. ఈ మానసిక స్థాయిలోకి చొరబడినటువంటి ఈ అనారోగ్యము క్రమంగా మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తుంది. మనకి చాలా టైం ఇస్తుంది దైవం. ఒక అనారోగ్యము కర్మ వల్ల మనం అనుభవించాల్సినటువంటి అనారోగ్యము నయం చేసుకోవటానికి దైవం ఎదురు చూస్తుంది. వీడు ఏమైనా నయం చేసుకునే ఉపాయం ఏదైనా పట్టుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మనము అది మన ఒంటి మీదకి వచ్చే వరకు కూడా దాన్ని గ్రహించం. అందుకనే యోగము నేనేం చెప్తానంటే అన్ని బాగున్నప్పుడే మొదలు పెట్టండి. ఏదో బాగా ఉన్నప్పుడు ఏడుస్తూ అప్పుడు మొదలు పెడితే అయ్యే పని కాదు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నప్పుడే నువ్వు మొదలు పెట్టాలి. ఏడుపు దుఃఖము ఏదో కష్టమే వచ్చిన రోజే గుర్తుకొస్తుంది యోగం అనేది, ధ్యానం అనేది, గురువు అనేవాడు, దేవుడు అనేవాడు అప్పుడే గుర్తొస్తుంటాడు. అదే పెద్ద సమస్య. మీరు అంత బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, చాలా వైభవంగా ఉంది, ఆనందంగా ఉంది అన్నప్పుడేమో అహంకారంతో ఉంటాం అని అంటాం. అందుకనే కొంచెం యవ్వనంగా ఉన్నవాడిని ఇవన్నీ అనగానే వాడు ఏమంటాడంటే ఊరుగా అని అంటుంటాడు. మనం యోగం గురించి చెప్తుంటే ఎల్ఐసి ఏజెంట్ని చూసినట్టు చూస్తారు, వీడు ఎక్కడ పాలసీ కట్టిస్తాడా అని. ఎట్లయితే భయపడేవాళ్ళే ఒకరోజు, ఇప్పుడు మనం యోగం గురించి చెప్తుంటే అబ్బా వీడు వస్తున్నాడు అని ఆయన ఇదే చెప్తాడు వీడు అని చూడనట్టు అటు వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి సమాజం ఇప్పుడు. ఆ వ్యక్తికైనా సరే ఎప్పటికీ దాని అవసరం ఏర్పడుతుంది అని అంటే నిదానంగా కాలం గడుస్తూ ఉంటుంది. కర్మ ప్రాణములో మనం చేసుకున్నటువంటి పాపకర్మ పాపపు అవటం మొదలు పెడుతుంది. అందుకనే చాలా కాలం ఎదురు చూస్తుంది. పుట్టిన 12 ఏళ్ల దాకా వాడికి కర్మ వర్తించదు, జాతకం వర్తించదు. వాళ్ళ తల్లిదండ్రుల జాతకాలు వర్తిస్తూ ఉంటాయి. వీడికి అప్పటికి కూడా అవకాశం ఉంటుంది. 12 ఏళ్ల దాకా వాడికి తీవ్రమైనటువంటి బాలారిష్టాలు అని ఉంటాయి, చాలా తీవ్రమైన అరిష్టాలు ఉంటాయి. వాడు ఆ 12 ఏళ్ల లోపు వాడి యొక్క కర్మని తీర్చుకోవాల్సిన అవసరం ఉంటే వాటిని ఏం చేయలేడు కదా. 12 ఏళ్ల లోపు పెద్దగా నిగ్రహించలేడు కాబట్టి 12 ఏళ్ల లోపు అవి వేదన పెడుతూ ఉంటాయి. ఆ తర్వాత అది దాటాము అనుకోండి 21 ఏళ్ల దాకా మళ్ళీ ఏం కాకుండా ఈలోపు మనకు ఒక రక్షణ ఉంటుంది. మళ్ళీ 21 ఏళ్ల వయసులోపు మనం దాన్ని శుద్ధి చేసుకోలేదనుకోండి, 12 ఏళ్ల లోపు వాడికి మంచి జరగాలంటే తల్లిదండ్రుల ద్వారా జరగాలి. తల్లిదండ్రులు పుణ్యకార్యాలు చేస్తుంటే బిడ్డ 12 ఏళ్ల లోపు వాడికి ఉన్నటువంటి బాలారిష్టాలు వాడు నిగ్రహించుకోలేడు కాబట్టి
తల్లిదండ్రుల పుణ్యాన్ని ఉపయోగించుకొని ఆ పిల్లవాడు ఆ కష్టాల నుంచి బయటపడిపోతాడు. తల్లిదండ్రులు పుణ్యకర్మ ఏమీ చేయకుండా ఉన్నారని అంటే ఆ పిల్లాడికి ఏదో ఒక దోషం అంటుకుంటుంది. ఆ దోషము వాడు నిగ్రహించలేడు కాబట్టి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత మీరు 12 ఏళ్ల వరకు వాడిని మీ పుణ్యకర్మలతో కాపాడుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఏం చేస్తారు? 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక 21 ఏళ్ల వయసు వరకు మీకు ఇవి మధ్య మధ్యలో పాపప్ అవుతూ ఉంటాయి కర్మకు సంబంధించినవి. అప్పుడు మీకు ఈ బ్రహ్మచర్యము అనేటువంటి దీక్ష ద్వారా దాన్ని నిగ్రహించుకోవాలి. ఆ వ్యక్తి సాధనల ద్వారా సొంతంగా తనకి తాను నిగ్రహించుకోవాలి. అందుకే 7 ఏళ్ల వయసులోనే వాడికి ఉపనయనం చేసేస్తారు. ఎందుకు అనంటే 7 ఏళ్ల నుంచి ఇంకా ఆ ట్రాక్లో పడితే 21 ఏళ్ల వయసు వరకు తనని తాను కర్మ నుంచి తప్పించుకోవడానికి వాడు సాధన మార్గంలో ఉంటాడు. దానివల్ల బయటపడిపోతుంటాడు. ఇలా మనకి ప్రతి దశలో మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది దైవము. మనము ఇంకా వాటల్ని అశ్రద్ధ చేయగానే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటగానే అనారోగ్యాలను మన శరీరం పైన అటాక్ చేయటం మొదలు పెడుతుంది. ప్రాణములో నుండి ఈ అనారోగ్యం వచ్చేసి శరీరంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ అనారోగ్యాలు మీరు మందులు వేసుకున్నా తగ్గవు. మీరు మందులు ఫలానా అనారోగ్యానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మందులు వేసుకున్నారు, తగ్గిపోవాలి, రోగం నాశనం అయిపోవాలి. కానీ అవ్వట్లేదు కదా. 10 ఏళ్ళు గడిచినా సరే 15 ఏళ్ల నుంచి ఒకటే రకం టాబ్లెట్ అట్లా వేసుకుంటూనే ఉన్నారు. కానీ మరి అనారోగ్యం ఎందుకు తగ్గలేదు? అంటే ఏ రోజుకు ఆ రోజు దాన్ని సప్రెస్ చేస్తున్నారే తప్ప, అణిచివేస్తున్నారే తప్ప తగ్గట్లే, అనారోగ్యం తగ్గట్లేదు. ఆ రోజుకి దాన్ని అణిచిపెట్టారు, తొక్కిపెట్టారు, అంతే తప్ప అనారోగ్యం ఎందుకు తగ్గట్లేదు? ఎందుకు ఆలోచించలేదు? అది ఈ మందులు వేసిన దీర్ఘకాలం మందులు వాడుతున్నా ఇంకా అనారోగ్యం తగ్గలేదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే అది మీ కర్మ కారణంగా, మీ పాప కర్మ కారణంగా ప్రాణములో నుండి శరీరంలోకి ప్రవేశించిన అనారోగ్యం. అది దానికి ఉపశమనము లేదు. బాహ్యమైనటువంటి ప్రక్రియల ద్వారా దానికి దివ్యమైనటువంటి ఒక అమృతతుల్యమైనటువంటిది ఏదో దానికి కావాలి. అపరాశక్తి లోపించటం వల్ల ఏదైతే లోపించినప్పుడు మనము ఆహారము ద్వారా అపరాశక్తిని ఎలా అయితే పెంచుకుంటున్నామో అలానే ఈ పరాశక్తి లోపించటం వల్ల ఏర్పడినటువంటి ఈ అనారోగ్యాలను మనం పరాశక్తిని ప్రేరేపించి తగ్గించుకోవాలి. ఈ పరాశక్తిని ప్రేరేపించడానికి బయట వస్తువులు పనికిరావు, ఆహారం పనికిరాదు. దానికి మరొకటేదో కావాలి. ఆ మరొక దివ్య పదార్థము అది ప్రకంపన రూపములో ఉండాలి. ఎందుకు అనంటే ప్రాణము ప్రకంపన రూపములో ఉన్నది. ప్రాణ ప్రకంపనాత్ అని అంటుంది శాస్త్రం. ప్రాణము ప్రకంపన రూపములో ఉన్నది అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఈ ప్రకంపన రూపములో ఉన్న ప్రాణానికి మనము ఒక దివ్య ప్రకంపనను జోడించాలి. అన్నమయ కోశానికి అన్నాన్నే పంపిస్తేనే అది స్వీకరిస్తుంది, బలంగా మారుతుంది, అపరాశక్తిగా మారిపోతుంది. మరి ప్రకంపన రూపంలో ఉన్నటువంటి ప్రాణానికి మరొక ప్రకంపననే ఆహారంగా పంపించాలి. ప్రకంపన ద్వారానే శక్తిని దానికి పంపించాలి, పరాశక్తిని ప్రేరేపించాలి. అందుకే మనము ఆ పరాశక్తిని ప్రేరేపించటం కోసము శంభో అనే దివ్య ప్రకంపనని ప్రాణానికి జోడిస్తూ ఉన్నాము. అదే ఈ శంభో జపం యొక్క మహిమ, శంభో జపం యొక్క వైభవము. మనము ప్రకంపన రూపంలో ఉన్నటువంటి ప్రాణానికి దివ్య ప్రకంపనని పంపిస్తూ ఉన్నాం. ఆ దివ్య ప్రకంపనతో ఆ ప్రాణము స్పందించి ఆ ప్రాణములో చేరినటువంటి దుష్ట కర్మని అది నాశనం చేసేస్తూ ఉంటుంది. ప్రాణము యొక్క కళని పెంచేస్తూ ఉంటుంది. ప్రాణము కళని కోల్పోతే మీరు అనారోగ్యాల బారిన పడతారు. ఆ ప్రాణము
కళ కోల్పోయినప్పుడు మీ నుండి ఆ ప్రాణము నుండి మీరు చేసుకున్న కర్మల వలన అనారోగ్యం అనేది ఒకటి పాపప్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకున్న అనారోగ్యాలు బయటపడతాయి, మనపై దాడి చేస్తాయంటే మీ ప్రాణము కళని కోల్పోయినప్పుడు జరుగుతుంది. అది ఆ ప్రాణ కళ కోల్పోకుండా ఆ ప్రాణము జీవ కళని పెంచుకోవడానికి మనము ఆ ప్రాణాన్ని ప్రేరేపించేటువంటి, ప్రాణంలో జీవ కళని పెంచేటువంటి దివ్య ప్రకంపనని దానికి ఆహారంగా ఇస్తూ ఉన్నాం. అదే శంభో క్రియలోని సర్వసమర్పణ అనేటువంటి భాగము, ఆ జప విధానము. అది ఎప్పుడైతే మీరు ప్రాణముతో ఈ శబ్దాన్ని, ఈ దివ్య ప్రకంపనని జోడిస్తారో అప్పుడు మీ ప్రాణము యొక్క జీవకళ, మీ జీవకళ వృద్ధి చెందటం మొదలు పెడుతుంది. జీవకళ ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో, మీరు ఎప్పుడైతే జీవకళ ద్వారా శక్తివంతులు అవుతారో అప్పుడు కర్మ అది ఉద్భవించటానికి అవకాశం దొరకదు. అందుకనే జ్ఞానాగ్ని కర్మదగ్ధానాం అని అంటుంది. జ్ఞానము అంటే అర్థము పుస్తకాలన్నీ చదివేయటం వల్ల మనం పొందేటువంటిది కాదు. జ్ఞానము అంటే అర్థము నువ్వు నీ శక్తిని వృద్ధి చేసుకునేటువంటి, జీవకళని వృద్ధి చేసుకునేటువంటి ఆ యొక్క నైపుణ్యము నువ్వు కలిగి ఉండటాన్ని జ్ఞానము అని అంటారు. ఆ జ్ఞానము ద్వారా, జ్ఞానము అగ్నిగా కర్మని దగ్ధం చేస్తుంది. కర్మని దగ్ధము చేసి జీవకళ పెరగటం వల్ల కర్మ మన జీవితంలోకి ప్రవేశించకుండానే అది అంతమైపోతూ మనం పూర్వజన్మ కర్మల వలన మనం ప్రభావితం కాకుండా ఈ జన్మని మనము చాలా ఆనందముతో, ఒక గొప్ప సౌభాగ్యముతో, వైభవముగా, దివ్య ప్రేరణ ద్వారా, దివ్యమైనటువంటి శక్తి ఆధారముగా మనం జీవించి జీవితాన్ని తరింపజేసుకోగలుగుతాం. అప్పుడు ఈ యొక్క ప్రకంపన, ఈ ప్రకంపన నీలో జోడించబడినప్పుడు నీలో పరాశక్తి, అమ్మవారి యొక్క పరాశక్తి ఉద్దీపన చెంది నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, దేదీప్యమైనటువంటి ఈ మాంస పిండముగా ఉన్నటువంటి ఈ శరీరము ఒక మంత్ర పిండముగా, అందుకే మంత్రపిండము అన్నారు. మంత్రము ద్వారా దానిని, శరీరాన్ని దివ్యమైనదిగా మలుచుకోవటము. మంత్రము ద్వారా ఈ పిండాన్ని దివ్యంగా ఎలా మలుచుకుంటామనంటే, ప్రాణము దివ్యమైనప్పుడు ఈ శరీరము దివ్యమైనదిగా మారిపోతుంది, మంత్రపిండముగా మారిపోతుంది. శరీరం మంత్రపిండముగా మారితే పరమ ఆనందాన్ని అనుభవిస్తాం మనం. ఒక్కరోజు నిజంగా మీరు మీ శరీరంలో అనారోగ్యం లేని ఒక స్థితిని అనుభవించి చూడండి, అదే నిజంగా స్వర్గం అని మీకు తెలుస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో 24 రకాల జ్వరాలలో ఏదో ఒక జ్వరం పట్టుకొని పీడిస్తూ ఉంటుంది మనిషిని అని. ఇప్పుడు కూడా మీలో మీరు ప్రతి ఒక్కరూ ఇందులో దాదాపుగా ఏదో జ్వరాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది మనము కేవలం శరీరం వేడెక్కే జ్వరాన్నే గమనించగలం, కానీ మనలో ఒక నలత ఏదైతే ఉందో దాన్ని మనము అధిగమించగలం. కాబట్టి అది మనకు జ్వరం ఉంది అని తెలియటం లేదు. కానీ 24 రకాల జ్వరాలలో ఏదో ఒక జ్వరం మనిషి మీద పనిచేస్తూ ఉంటుంది. మనము ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలో మనం అనుభవించే అనారోగ్యం కూడా అనుభవించని స్థితి ఒకరోజు మనం అనుభవిస్తే ఆ రోజు మనం స్వర్గంలో ఉన్నాం అనిపిస్తుంది, భూమి మీద ఉన్నామని అనిపిస్తుంది. అంతటి గొప్ప అనుభూతిని మనం పొందాలి. అంతటి గొప్ప అనుభూతిని పొందేలా మన శరీరాన్ని మనం మలుచుకోవాలి. అది దేనివల్ల సాధ్యపడుతుందంటే, మీలో పరాశక్తి ఉద్దీపన జరిగినప్పుడు సాధ్యపడుతుంది.
ఆ పరాశక్తిని ఉద్దీపన చేసేటువంటి దివ్యమైన శబ్దమే ఆ ప్రకంపనే శంభో.